అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ వెంకటేష్ వ్లాగ్స్. నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను 2 డేస్ బ్యాక్ ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి క్యాస్ట్ ఐరన్ దోశ తవా ఆర్డర్ పెట్టాను. అది నిన్ననే డెలివరీ అయింది. మీకు చూపిస్తున్నాను కదా. ఇదైతే 2.4 kgs వెయిట్ ఉంది అండ్ 11.8 ఇంచెస్ లెంత్. చూస్తున్నారు కదా, చాలా పెద్దది. మనకి టూ దోశస్ ఏంటో మన పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది, అంత పెద్దగా ఉంది. ఇదైతే మాకు 1200 పడింది. అయితే డబల్ హ్యాండిల్ తీసుకున్నాము దోశ తవ్వ. మాకైతే స్పాచులా ఫ్రీగా వచ్చింది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలా క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా సీజనింగ్ చేసుకోండి. మీకు రస్ట్ పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ దోశ నుంచే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇప్పుడు నేను ఒక డిష్ వాషర్ లిక్విడ్ వేసుకుంటున్నాను. ఏదైనా పర్లేదు, మీరు ఏది యూజ్ చేస్తే అది. నేనైతే ఇక్కడ విమ్ వేస్తున్నాను. స్క్రబ్బర్ తీసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం రుద్దుకోవాలి. పైన కాదు, గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి. నేను చూపిస్తున్నాను. ఇలా మనం కార్నర్స్ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి. నేను ఇక్కడ స్క్రబ్బర్ని, స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది తీసుకోకుండా నేను ఒక సైడ్ సాఫ్ట్గా ఉండి ఒక సైడ్ కొంచెం బరకగా ఉండేది ఆ స్క్రబ్బర్ తీసుకున్నా. ఇట్లా బరకగా ఉండే స్క్రబ్బర్ వైపు నుంచి నేను క్లీన్ చేస్తున్నా. మీకు కనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తిప్పి తవ్వాని కొంచెం లిక్విడ్ వేసి మంచిగా ప్రెస్ చేస్తూ రుద్దుకుంటున్నాను. ఇలా 2 times చేశాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇంకోసారి కూడా విమ్ లిక్విడ్ వేసి చేస్తున్నాను. ఇలా 2 times చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని మనం దోశ తవాని మంచిగా హీట్ ఎక్కనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాను. మంచిగా హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ వేసి ఆయిల్ అంతా తవ్వ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. చేయడం వల్ల మనకి ఏమన్నా రస్ట్ కానీ ఏమన్నా ఉంటే మొత్తం వచ్చేస్తుంది. ఆయిల్లో క్లాత్ పెట్టి ఇలా అంతా స్ప్రెడ్ చేసి రుద్దడం వల్ల మనకి అది చూసారు కదా, రస్ట్ లైట్గా వచ్చేసింది మనకి బయటికి. ఇప్పుడు నేను ఒక ఆనియన్ కట్ చేసి ఇలా దీనిపైన ఫ్రై చేస్తాను తవ్వ పైన. ఇలా చేయడం వల్ల మనకి ఇంకేమన్నా రస్ట్ కూడా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఈ ఆనియన్స్ మనం ఇంకా పడేయడమే. దీనికి ఇంకా ఈ ఆనియన్స్ని ఇంకా వేటికి యూజ్ చేయకూడదు. ఫ్రై అయిపోయిన తర్వాత పడేయడమే. చూస్తున్నారు కదా, నేను ఎలా ఫ్రై చేస్తున్నాను. అలా మంచిగా ప్రెస్ చేస్తూ ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇవి తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు నేను ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని ఇలా చేత్తోనే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఆయిల్ని రుద్దుతూ. మీరు కావాలంటే ఫోర్క్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. నేనైతే క్లాత్తో కూడా చేస్తున్నాను. అలాగే ఆనియన్ క్లాత్ కింద పెట్టి. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇంకా ఇది చల్లారనిచ్చి మనం ఒకసారి విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే దాంతో క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా ఒకసారి మళ్ళీ విమ్ లిక్విడ్ కొంచెం వేసి బ్రష్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటే మనకి తవ్వ అనేది మంచిగా అయిపోతుంది, రెడీ టు కుక్ చేసుకోవడానికి. ఇలా బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఒకసారి టర్న్ చేసి విమ్ లిక్విడ్ వేసి నేను మంచిగా రుద్దుతున్నాను బ్రష్ చేస్తూ. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని వాటర్ తోటి ఇప్పుడు నేను పొడి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను. పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి ఇప్పుడు మనకి చూడండి, మనకి అసలు రస్ట్ అయితే ఏం రాలేదు, నీట్గా క్లీన్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. 3 times లిక్విడ్తో వాష్ చేసాము మనము, 2 times నార్మల్ వాష్ చేసాము అండ్ 2 times ఆయిల్లో ఆనియన్ ఫ్రై చేసి మంచిగా ఫ్రై చేసి క్లీన్ చేసాము. ఇప్పుడు చూసారు కదా, పొడి క్లాత్కి రస్ట్ అయితే ఏం రాలేదు. క్లాత్ ఎలా ఉందో అలాగే ఉంది. పొడి క్లాత్తో ఇలా తుడిచిన తర్వాత నేను ఆయిల్ అప్లై చేసి తర్వాత నేను అలా పక్కకు పెట్టేస్తాను నైట్ అంతా. నేను దోశలు వేసే ముందు కొంచెం వాష్ చేసేసి లైట్గా వాష్ చేసేసి దోశలు వేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ రాసి పక్కకు పెట్టేస్తే మనకి దోశ పాన్ అనేది రస్ట్ పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఎక్కువ ఈ క్యాస్ట్ ఐరన్ని వాటర్లో వేసి కూడా నానబెట్టకూడదు, ఎక్కువ వాటర్లో ఉంచకూడదు. అలా ఉంచితే వాటర్లో ఉంచడం వల్ల కూడా రస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, చాలా షైనింగ్గా క్లీన్ చేశాక బాగుంది. మనకి దోశ ప్యాన్ యూజ్ చేసే కొద్దికి మనకి నాన్ స్టిక్ లాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది చాలా రోజులు వస్తుంది మనకి. ఈ ఐరన్ తవ్వ అనేది నాన్ స్టిక్ మానేసి అందరూ ఈ ఐరన్ తవ్వకి షిఫ్ట్ అయిపోండి. నాన్ స్టిక్ కూడా అంత హెల్త్కి మంచిది కాదంటున్నారు కాబట్టి. ఇప్పుడు నేను మార్నింగ్ లేచాక
దోసలు ఎలా వస్తాయో చూద్దాము. ఆయిల్ రాసి నైట్ అంతా అలా పెట్టా కదా, ఒకసారి వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి అలా వాటర్ స్ప్రింకిల్ చేశాను, సాల్ట్ వాటర్. ఇప్పుడు దోశ బ్యాటర్ తవ్వ మీద వేస్తున్నాను. ఫస్ట్ చిన్నగా ట్రై చేస్తున్నాను, వస్తుందో రాదో చూద్దాము. వస్తే తర్వాత నెక్స్ట్ దోశ నుంచి పెద్దవి వేసుకోవచ్చు. ఫస్ట్ది అయితే పర్లేదు, బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ దోశ చూద్దాము. మనకి దోశలు అయితే అంటుకుపోకుండా మంచిగానే వస్తాయి. నేనైతే ఆనియన్ కూడా రుద్దలేదు, జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేశాను అంతే. ఆయిల్ కూడా ఎక్కువ స్ప్రెడ్ చేయలేదు. చూస్తున్నారు కదా, అంటుకుపోకుండా మంచిగానే వస్తున్నాయి మనకైతే. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ ఐరన్ తవ్వ మీద ఇలా సీజనింగ్ చేసుకొని దోశలు అయితే మనకి అతుక్కుపోకుండా నీట్గా వచ్చేస్తాయి. నాకైతే ఫస్ట్ దోశ నుంచి మంచిగా వచ్చేసినాయి. నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను పల్లీ చట్నీతోని. మనకి క్రిస్పీగా అయితే చాలా దోశలు క్రిస్పీగా మంచిగా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది, మా హస్బెండ్కి కూడా. నేనైతే ఇప్పుడు పల్లీ చట్నీతోటి సర్వ్ చేసేసుకుంటున్నాను. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు పల్లీ చట్నీ దోశ. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఐరన్ తవ్వ మీద. ఇంకా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ ఐరన్ తవ్వాని ఎలా ఉంచాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ ఐరన్ తవ్వాని మళ్ళీ లిక్విడ్తో వాష్ చేసేసుకొని ఆయిల్ అప్లై, మనం ఇప్పుడు మళ్ళీ విమ్ లిక్విడ్తో వాష్ చేసేసుకొని పొడిగుడ్డతో తుడిచేసి ఆయిల్ అప్లై చేసి ఇంకా మనం దీన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం వాష్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా అంతా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ క్రిస్పీ దోశని ఐరన్ తవ్వ మీద ట్రై చేసేయండి. బాయ్ అందరికీ.